కృపగల దేవుడైన యేసయ్య నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చేరొచ్చిన ప్రియులైన పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డ, మనల్ని ప్రేమించి రక్షించి నిత్యరాజ్యానికి వారసులుగా చేసిన దేవాది దేవుడైన పరిశుద్ధుడైన యేసయ్య నామమున మీ అందరికీ శుభములు మేలులు కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్షకుడు, గొప్ప దేవుడు. ఆయన త్వరగా రానమైన దేవుడు కాబట్టి ఎందరైతే దేవుని అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లలకు అధికారం ఉంది కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణేమో. కాబట్టి యేసయ్య గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడు. ఆయన సమస్త దేవుల కంటే పూజనీయుడు. ఆకాశం ఉంది కానీ, భూమి ఉంది కానీ, భూమి కింద నేల ఉంది కానీ ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు అని దేవుడు పరిశుద్ధ లేఖనం ద్వారా మాటలు సెలవిస్తున్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సృష్టికర్త అయిన యెహోవా దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధ నామమున మహిమ కలుగునుగాక. తండ్రి అయిన దేవుడు ఈ లోకం మొత్తం శూన్యంగా ఉన్నప్పుడు, అగాధ జలముల మీద చీకటి కమ్మినప్పుడు దేవుడు చూసి 6 దినాలు కూడా 6 రోజులు కూడా 6 మాటలు పలికి చీకటిగా ఉన్న శూన్యంగా జలముల మీద జలములు ఉన్నప్పుడు జలములు వేరుగా కాక, భూమి వేరుగా కానీ పలికినప్పుడు వేరైపోయినాయి. సూర్యచంద్ర నక్షత్రములు కలుగునగా కలిగినాయి. ప్రతి ఒక్కటి నరులకు ఉపయోగపడే ప్రతి ఒక్క మొక్కను సృష్టించాడు. సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేశాడు. మరి పక్షులను కలుగు చేశాడు. భూమి మీద చలించే జంతువులను కలుగు చేశాడు. తర్వాత సముద్రంలోనే జలరాశులను కలుగు చేసిన దేవుడు 6 దినాలు కష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, 6 దినాలు కష్టపడి 7వ దినం మనం విశ్రాంతి తీసుకోవాలని ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. మనం 6 దినాలు కష్టపడి పని చేసుకోవాలి. కష్టపడి పని చేసుకొని భోజనం చేయాలి. కష్టపడి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలి. నీ చేతికి శక్తి వంచన లేకుండా పని చేసుకోవాలి. నువ్వు చేసుకున్న నువ్వు పని చేసుకొని కష్టపడి పని చేసుకుని అనవసరం సంపాదించుకొని సంతోషించమని దేవుడు చెప్తున్నాడు. కానీ సోమరతనముగా, బద్ధకస్తులుగా, పోగులుగా ఉండమని దేవుడు చెప్పలేదు. ప్రియదేవుని బిడ్డ, దేవుని సారూప్యంలో ఉండాలి. దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు. అది ప్రభు దినం కాబట్టి మనం కూడా విశ్రాంతి దినాన్ని ఆచరించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు రక్షకుడు గొప్ప దేవుడిని తెలుసుకొని విశ్రాంతి దినాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. ఒక దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక దినం పోగొట్టుకుంటే ప్రియ దేవుని బిడ్డ, నీవు 1000 దినాలు పోగొట్టుకున్నట్టే. కాబట్టి ఒక్క దినము గడుపు, దేవుని మందిరంలో గడుపు. నీ ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని యొక్క దీవెన పొందుకుంటా. కాబట్టి మనం కష్టపడి పని చేసుకోవాలి. అది దేవుడు చెప్పిన ప్రశస్తమైన మాటలు. కాబట్టి ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళ ముందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను ఉండదు. ప్రసంగి అధ్యాయం ద్వారా దేవుడు ఆయన ప్రశ్న లేఖనం ద్వారా మాట్లాడు. నీ చేతికి